దుర్గాదేవి జ్యోతిషాలయం ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, ఆరోగ్యం, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ పురుష వశీకరణ, చేతబడి నివారణ, వశీకరణ చేయబడును, గుప్త నిధులు తీయబడును. గురూజీ గోపరాజు గారు. ఫోన్ నంబర్ 9642964291. మార్చి 20 వృశ్చిక రాశి వారికి మధ్యాహ్నం 1:16 తర్వాత ఒక వ్యక్తి ఊహించనిది ఇస్తారు. అందరికీ నమస్కారం. ఛానల్ కి స్వాగతం. 2025 మార్చి 20న వృశ్చిక రాశి వారికి జరగబోయేటటువంటి శుభాశుభ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో, మధ్యాహ్నం తర్వాత ఈ రాశి వారికి ఏ విధంగా జరగబోతుందో, మధ్యాహ్నం 1:16 తర్వాత ఒక వ్యక్తి వారికి ఇచ్చేటటువంటి ఒక బహుమానాన్ని చూసి ఖచ్చితంగా ఈ రాశి వారు షాక్ అవుతారు. దీనికి గల కారణాలు ఏమిటో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే మేమేం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ ని క్లిక్ చేసినట్లయితే మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఇక ఈ రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని గనక చూసుకున్నట్లయితే ఈ రాశిలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఈ రాశి వారు కష్టం సుఖం ఎరిగినటువంటి వ్యక్తులు. ఎదుటివారి కష్టాన్ని చూసి చలించిపోతూ ఉంటారు. గంభీరంగా మాట్లాడేటటువంటి శక్తి సామర్థ్యాలు అధికంగా ఉంటాయి. ఏ పనైనా సరే చక్కగా చక్కబెట్టేటటువంటి తెలివితేటలు కలిగి ఉంటారు. దానితో పాటు నాయకత్వమైనటువంటి లక్షణాలను కలిగి ఉంటారు. తీర్పు ఒకే విధంగా ఇస్తారు. తమ పరాయి అనేటటువంటి భేదాన్ని చూడరు. తప్పు చేస్తే శిక్ష ఎవరికైనా సమానంగా పడాలి అనేటటువంటి తత్వంతో ఉంటారు. న్యాయ నిర్ణయాలను వీరైతే చక్కగా ఇస్తారు. సొంత వారు బంధువర్గాలు అని ఎప్పుడు కూడా తారతమ్యాన్ని చూపించరు. ఈ కారణం చేత నలుగురిలో వీరికి పేరు ప్రఖ్యాతలు బాగా ఉంటాయి. ఈ పేరు ప్రఖ్యాతలను చూసి కుళ్లిపోయేవారు, అలాగే కుళ్ళు కుతంత్రాలతో వీరిని పడద్రోయాలని చూసేవారు కూడా ఎప్పుడు వీరి చుట్టూనే ఉంటారు. మంచితనం వచ్చేటటువంటి ముసుగులో వీరి చుట్టూ తిరుగుతూ వీరి యొక్క ప్రతి విషయాన్ని కూలంకుషంగా సూటిగా స్పష్టంగా తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. ప్రతి ఒక్క విషయాన్ని గుడ్డిగా నమ్మి ఎదుటివారికి చెప్పడం వీరికైతే అలవాటు. ఎందుకంటే కనుక వీరు మంచివారు కాబట్టి అందరూ కూడా అదే తత్వంతో ఉంటారని అనుకుంటారు. ఇతరులు వీరి పట్ల చూపించే ప్రేమాభిమానాలు ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో పసిగట్టడానికి ప్రయత్నం చేయరు. ఇక ఈ యొక్క రాశి వారి గనక చూసుకున్నట్లయితే ఈ యొక్క రాశి వారికి అందమైనటువంటి ప్రపంచాన్ని అల్లుకునేటటువంటి వ్యక్తులు తక్కువగా మాట్లాడతారు, ఎక్కువగా పనిచేస్తారు. ఏదైనా అనుకుంటే సాధించే వరకు నిద్రపోరు. సంకల్ప బలంతో ముందుకు సాగిపోతారు. ఎన్ని ఆటంకాలు అవమానాలు ఎదురైనప్పటికీ వీరి లక్ష్య సాధనను మాత్రం పొరపాటును కూడా విడిచిపెట్టరు. ఈ యొక్క రాశి వారికి ఎంతో ఇష్టమైనటువంటి వ్యక్తులు ఈ యొక్క రాశి వారికి ఒక మంచి బహుమానాన్ని ఇవ్వబోతున్నారు. మధ్యాహ్నం 1:16 తర్వాత ఈ బహుమానం అనేది వీరికి ఇవ్వబోతున్నారు. ఎవరు ఇస్తారు ఏంటి అని గనక చూసుకున్నట్లయితే వీరికి ఎంతో విధమైన ప్రయాణప్రదమైన స్నేహితులు, అలాగే వీరి మేలు కోరుకునేటటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క వ్యక్తులు వీరిని కలిసేటప్పుడు వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మెచ్చి ఖచ్చితంగా వీరికి ఒక బహుమానాన్ని ఇవ్వబోతున్నారని చెప్పుకోవచ్చు. అలానే చాలా రోజుల నుండి పెండింగ్ లో పడినటువంటి వీరి యొక్క పనులు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఖచ్చితంగా ఈ సమయంలో పూర్తవబోతున్నాయి. ఈ రాశి వారికి సంతోష వాతావరణం కలగబోతుంది. ఈ రోజంతా కూడా సంతోషకరమైన పరిస్థితులను అనుభవించబోతున్నారు. శుభ అశుభ ఫలితాలను గురించి ఏ విధంగానూ దిగులు చెందకుండా వీరి యొక్క ప్రతి కష్టాన్ని ఆ శివయ్య మీద భారం వేసి ముందుకు వెళితే ప్రతి ఒక్క ఫలితాన్ని కూడా అద్భుతంగా వీరైతే కనుక విజయాన్ని వరించబోతుందని చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి స్నేహితుల కారణంగా ఇప్పుడైతే సంతోషకరమైన సమయాలు దక్కబోతున్నాయి. ఈ రాశి వారికి సంబంధించి లక్ష్మీదేవిని ఆరాధించడం ద్వారా, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించడం ద్వారా చక్కటి ఫలితాలను పొందుకుంటారు. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.